తాజా అంశాన్ని చూస్తున్నాం. ఐడిపిఎల్ భూములపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఐడిపిఎల్ భూములకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గత కొన్ని రోజులుగా ఐడిపిఎల్ సంబంధించినటువంటి సుమారు 150 ఎకరాల భూమి కబ్జా గురైందని పలు ఆరోపణలు ఉంటున్నాయి. దీనిపైన ఒకవైపు కల్వకుంట్ల కవిత, మరోవైపు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఒకవైపు కవితనేమో ప్రణబ్ ప్రణీత్ గ్రూప్ కు సంబంధించినటువంటి మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్ట్ గా ఉన్నారు, వాళ్ళు కబ్జా చేశారని ఒకవైపు, మరోవైపు మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ కవిత భర్త ఇందులో ఉన్నాడని చెప్పేసి మాధవరం కృష్ణారావు ఇలా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీని మీద అసలు పూర్తి స్థాయిలో కూకట్పల్లి సర్వే నెంబర్ 376 సంబంధించినటువంటి దాంట్లో అసలు ఏం జరిగిందనేది దర్యాప్తు చేయమని ప్రభుత్వం నిన్న రాత్రి విజిలెన్స్ అధికారులకి వచ్చింది. సో విజిలెన్స్ అధికారులకి ఆదేశించడంతో వాళ్ళు ప్రస్తుతం దీని మీద చర్యలు చేపట్టారు. దీంతో విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగనుంది. అయితే దీని మీద మొత్తం ఐడిపిఎల్ సంబంధించినటువంటి 4,000 కోట్ల రూపాయల భూమికి సంబంధించి ఇటీవల వరుస ఆరోపణలు, తర్వాత దీని మీద వారు కబ్జా చేశారంటే వీరు కబ్జా చేశారనేది వరుస ఆరోపణలు రావడం, తర్వాత ఈ భూమిని గతంలో ఐడిపిఎల్ కి ప్రభుత్వం అప్పగించినప్పటికీ ఐడిపిఎల్ మూతపడిన తర్వాత భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా గతంలో బిఐఎఫ్ఆర్ స్టే ఆర్డర్ వల్ల జరగలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ప్రయత్నం చేస్తోంది. అయితే ఇందులో కొంతమేర కబ్జాకు గురైందని 150 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద సుమారు దీని వాల్యూ 4,000 కోట్లు ఉంటుందని, దీని మీద చర్చ జరుగుతున్న వేళ ఈ ఇద్దరు కవిత, మాధవరం కృష్ణారావు వరుస ఆరోపణలు చేస్తున్నారు. ఇద్దరు వారి మాధవరం కృష్ణారావు తన కుమారుడు స్థిరాస్తి కంపెనీకి సంబంధించినటువంటి ప్రణబ్ ప్రణీత్ గ్రూప్ లకు సంబంధించినటువంటి దాంట్లో ఇతను కబ్జా చేశాడని ఆమె ఆరోపించగా, ఇందులో మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ లో కవిత భర్త ఇందులో వ్యవహరించారని, ల్యాండ్ కి సంబంధించిన కబ్జా అతను ఉన్నాడని మాధవరం కృష్ణారావు ఆరోపిస్తున్నారు. సో ఈ ఇద్దరి ఆరోపణల మీద ప్రస్తుతం ఈ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు దీని మీద ఈ ల్యాండ్ కి సంబంధించి కబ్జా ఎవరు గురైంది, అసలు మొదటి నుంచి కూడా ఐడిపిఎల్ కి సంబంధించిన ల్యాండ్ కి సంబంధించి ఏ విధంగా కబ్జా గురై ఎవరు చేశారన్నట్టే నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కూకట్పల్లి సర్వే నెంబర్ 376కు సంబంధించినటువంటి విచారణ నిన్న రాత్రి విజిలెన్స్ అధికారులకి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదేశించడంతో వాళ్ళు రంగంలో దిగారు. ఈ రోజు నుంచి ఆ విచారణ ప్రారంభమైంది. ప్రత్యేకంగా అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించే అవకాశం మనకు కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగార్జున.